మహేష్ బాబు అభిమానులు అయితే జోష్లో ఉన్నారు. వాళ్ళు మాట్లాడడం ఎలా ఉంది మూవీ? సినిమా గురించి అయితే చెప్పబడలేదు, చెప్పేదానికన్నా చూసే వాళ్ళకి క్లారిటీ కనపడుతుంది. సినిమా గురించి ఏమంటే ఇప్పుడు దాకా సినిమాలో వచ్చిన దాంట్లో ఈ సినిమా ఒక అమ్మ అనే పదానికి అర్థం ఏందనేది ఈ సినిమా చూపించింది. అమ్మ మనకి ఎంత కోప్పడినా, ఇంట్లో ఎంత తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా అమ్మ అనేది ప్రేమ బిడ్డలకి ఎలా చూపిస్తుంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి బాగా చూపించాడు సినిమాలో. ఇంకోటి ఏమంటే మహేష్ బాబు ఇట్లాంటి సినిమా తీసినందుకు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా మంచి సినిమా తీసినందుకు అలాంటి అభిమానులకు ఇట్లాంటి మెసేజ్, అమ్మతో ఎలా ప్రవర్తించాలా, ఎలా ఉండాలా, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలా, ఫ్యామిలీతో సొసైటీతో ఎలా ఉండాలా అనే దాని గురించి మంచి సినిమా తీసి మంచి మెసేజ్ ఇచ్చారు. ఇట్లాంటి హీరోకి మేము అభిమానులు డైహార్ట్ ఫ్యాన్స్ అయినందుకు మేము చాలా చాలా సంతోషం పడుతున్నాం. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు. జై మహేష్ బాబు. గొంతులో తడి ఆరిపోయిందండి. ఎంత ఎమోషనల్గా ఉందంటే ఈ ఒక 1.5 year 2 years నుంచి మేము ఆల్రెడీ ఎమోషన్లో ఉన్నాం. కృష్ణ గారు చనిపోవడం కానీ, ఇందిరమ్మ గారు చనిపోవడం కానీ, ఆ ఇంట్లో మా సూపర్ స్టార్ ఘట్టంనేని ఫ్యామిలీలో ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించి కృష్ణ గారు చనిపోయిన దానికి, ఇందిరమ్మ గారు చనిపోయిన దానికి అసలు ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్కి అంటే ఫీల్ అయిపోయాడు మహేష్ బాబు. మామూలుగా కాదు, ఒక ఎమోషన్లో ఉన్న ఫ్యామిలీకి ఇప్పుడు ఈ సినిమా అనేది ప్రతి ఒక్కరికి, అంటే ఫ్యాన్స్గానే కాదు, ప్రతి కొడుకు ప్రతి తల్లితో కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. సాంగ్ ఎలా ఉంది? డ్యాన్స్ మహేష్ బాబు ఇప్పటిదాకా చేయలేదండి, అలా ఇరగా తీశాడు. ఎమోషన్ అయితే మామూలుగా లేదు అసలు. శ్రీలీల యాక్టింగ్ అదిరిపోయింది. డ్యాన్స్ అసలు బాబు శ్రీలీల పోటీన డ్యాన్స్ వేశారు, అసలు మామూలుగా లేదు. మహేష్ బాబు యాక్షన్ కానీ ఎమోషన్ కానీ అసలు కనెక్ట్ అయిపోతారంటే జనాలు, అసలు మాట రావట్లేదు. చాలా బాగుంది. నేను చెప్పేది ఒకటే, సంక్రాంతికి రకరకాల సినిమాలు వస్తుంటాయి, ప్రతి సంక్రాంతికి ఎవరో ఒకటి ట్రై చేస్తుంటారు. ఈసారి మహేష్ బాబు ట్రై చేసింది మాత్రం ఫ్యామిలీ జోనర్. 100% తల్లి తండ్రి పిల్లోడు కలిసి కుటుంబ సమేతంగా చూసి అసలు ఆ ఎమోషన్ని మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అది ప్రతి ఇంటికి వస్తుంది ఈ సినిమా, అట్లా ఉంది సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్కులు, సెంటిమెంట్ అన్ని నుంచి జనాల గుండెల్లో ఇచ్చాడు. సినిమాలో స్పెషల్ మహేష్ బాబు క్యారెక్టర్ చాలా బాగా తీశాడు. మహేష్ బాబు డ్యాన్స్ ఎవరైనా తీశాడు సినిమాలో. రాజమౌళి సినిమా వచ్చిన దాన్ని గుర్తుండిపోయే విధంగా తీశాడు. సాంగ్స్ అదిరిపోయింది. మంచి సెంటిమెంట్, అంత సెంటిమెంట్ జనాలకి కళ్ళని పెట్టుకుంటారు. అట్లాంటి సెంటిమెంట్ షాట్స్ ఉన్నాయి. మహేష్ బాబు మంచి డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. 1 man షో ఈ సినిమాలో. మహేష్ బాబు మంచి డైలాగ్స్ కానీ, అతని క్యారెక్టర్ కానీ చాలా అద్భుతంగా మలిచాడు సినిమాస్లో. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ సూపర్, చాలా బాగా ఉంది. ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఉంది. ఇద్దరు మీరే జనాలు డిసైడ్ చేసుకోలేకున్నారు ఎవరని. ఇద్దరు అంత బాగా చేశారు, ఇద్దరు పోటీ పడి డ్యాన్స్ చేశారు. మహేష్ బాబు క్యారెల్ అంటే మంచి సాంగ్స్, మంచి డ్యాన్స్ చేశారు. ఇంత డ్యాన్స్ ఇంత ఫాస్ట్గా ఏ సినిమా లేదు, చాలా చాలా బాగా చేశారు. మంచి రికార్డులు మడత పెట్టేస్తాడు అంతే. ఇప్పుడంతా రేసుల గురించి మాట్లాడకూడదు, కలెక్షన్స్ 20 తీసేస్తారు.